గౌరవనీయులైన కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అందరికీ నమస్కారాలు. ఈరోజు ఒక సమస్య గురించి మాట్లాడాలనుకుంటున్నాను. అదేవిధంగా మీకు కొన్ని సూచనలు చేయాలనుకుంటా ఉన్నాము అసోసియేషన్ సైడ్ నుంచి. మెటర్నిటీ లీవ్, మెటర్నిటీకి సంబంధించినటువంటి శాలరీ ఏదైతే ఉందో అది రాజ్యాంగబద్ధం. రాజ్యాంగం మనకు కల్పించినటువంటి ఒక హక్కు అది. ఆ మెటర్నిటీ లీవ్ సంబంధించినటువంటి శాలరీ తీసుకునే పరిస్థితిలో మనం చేసే కొన్ని ప్రాసెస్ ఏదైతే శాంక్షన్ లెటర్స్ మనం అప్లై చేస్తామో ఆ శాంక్షన్ లెటర్ వాళ్ళు ఏదైతే ఇస్తారో అది వాళ్ళు పైకి పంపిస్తారో స్టేట్కి, అక్కడి నుంచి మన శాలరీ పడతారు. ఈ మధ్యలో ఈ శాంక్షన్ లెటరు అప్రూవ్ కావాలంటే డబ్బులు అడుగుతారని తెలిసింది. ఇది ఇప్పటి నుంచి కాదు, కొన్ని ఏళ్ళ నుంచి జరుగుతూ ఉంది. కానీ రీసెంట్గా మా వరకు కొంచెం వచ్చింది, హార్డ్గా వచ్చింది. చాలా డబ్బులు అడుగుతున్నారు. ఒక 5,000, 6,000, కొంతమంది 12,000, కొంతమంది మొత్తం 6 నెలలకు సంబంధించిన మెటర్నిటీ శాలరీలో ఒక శాలరీ మొత్తం ఇస్తే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా చేస్తామని కూడా చెప్తా ఉన్నారంట. నేను వాళ్ళందరికీ ఒక రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఇంతవరకు ఏం జరిగిందో జరిగింది. ఆల్రెడీ మా దగ్గర ఎవిడెన్స్ అన్ని కలెక్ట్ చేసి పెట్టున్నాము. తొందరలో దీనికి సంబంధించిన పాలసీ మార్పు కూడా మేము చేయాలనుకుంటా ఉన్నాము. సో డబ్బులు ఎవరైతే అడుగుతా ఉన్నారో మీరందరూ ఎవరు కాదు, సాటి ఉద్యోగస్తులే మీరు ఏం పని చేస్తున్నారు? గర్భవతి కాన్పోయిన తర్వాత ఆ పుట్టే బిడ్డకు ఆ గర్భవతికి సంబంధించి ఆ వెల్ఫేర్ కోసము ఆ డబ్బులు ఉపయోగించుకోవాలనేసి ఆ గవర్నమెంట్ ఇచ్చే పరిస్థితి అది. కానీ మీరు దాంట్లోనే డబ్బులు అడుగుతున్నారంటే ఎంత నీచమైన పని ఒకసారి ఆలోచన చేయండి. సాటి ఉద్యోగులుగా మీరు అలా చేసే పనులు అయితే కరెక్ట్ కాదు. ఈ ఒక వీడియో ఎవరిని హట్ చేయొచ్చు, కానీ నేను అందరినీ అనట్లేదు. కొంతమంది చెప్తా ఉన్నాను, కొంతమంది చాలా ఇబ్బంది పెడతారని తెలిసింది. మా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. సో నేను సిహెచ్ఓస్కి అప్పీల్ చేసేది ఏంటంటే మీరు ఎవరు కూడా ₹1 కూడా ఈ నెల నుంచి ఎవరికి ఇవ్వద్దు. ఎవరైనా శాంక్షన్ లెటర్ సంబంధించి కానీ డబ్బులు అడిగితే మేము ఇవ్వము డబ్బులు, ఏపీఎంసీ చెప్పారు అని చెప్పండి. శాంక్షన్ లెటర్ ఆపినా పర్లేదు. ఎవరైతే శాంక్షన్ లెటర్ ఆపుతారో వాళ్ళకు స్టేట్లో మేము మాట్లాడతాము, డిస్ట్రిక్ట్లో డిఎంహెచ్ఓ గారితో మాట్లాడతాము. ఆల్రెడీ ఈ విషయంగా మేము స్టేట్ చీఫ్ ఫినాన్షియల్ ఆఫీసర్ గారికి, సిఓ సార్ గారికి, మన కమిషనర్ సార్ గారికి, ఎస్పీఓ మేడం గారికి, ఎస్పీఓ సార్ గారికి చెప్పి పెట్టినాము. ఆల్రెడీ ఇంటర్నల్గా ఎంక్వైరీ చేస్తామని కూడా వాళ్ళు మాట ఇచ్చి ఉన్నారు. తొందరలో ఈ ప్రూఫ్స్ అన్ని కూడా సబ్మిట్ చేయబోతా ఉన్నాము. సో సిహెచ్ఓస్ ఎవరు కూడా ₹1 కూడా ఇప్పుడు ఎవరికి కూడా మీరు వాళ్ళు ఏదో బెదిరిస్తారు, మీ జాబులు ఇస్తాము, మీ దగ్గర లూప్ హోల్స్ ఉన్నాయి, మేము అది చేస్తాము, డబ్బులు ఇకపోతే శాంక్షన్ ఆర్డర్ ఆపేస్తాం, మీకు శాలరీస్ రావు. సో ఇవన్నీ చెప్తారు వాళ్ళు. మీరు ఎవరు కూడా భయపడవద్దు. ఏమైనా ఇష్యూ ఉంటే మా ఎవరు తీసుకురండి, ఏ జిల్లా అయినా సరే ఆ జిల్లాలో మేము మాట్లాడతాము, స్టేట్లో మాట్లాడతాము. కాబట్టి ఎవరు కూడా శాంక్షన్ ఆర్డర్స్కి కానీ మెటర్నిటీ శాలరీ కోసం డబ్బులు ఇవ్వద్దు. థ్యాంక్ యూ.